జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరూ లేరని గర్వంగా చెప్పగలను అధ్యక్ష. అధ్యక్ష, ఏ ముఖ్యమంత్రికి సాధ్యం కాని రికార్డ్ని జగన్మోహన్ రెడ్డి గారు సాధిస్తున్నారు అధ్యక్ష. దాదాపుగా 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వటమే కాకుండా ఎందుకంటే అధ్యక్ష ఒకేసారి 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా ఈరోజు 29.24 లక్షల మందికి ఇల్లు కట్టించి ఇవ్వడం అనేది నా భూతో నా భవిష్యత్ అని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష మనం గత ప్రభుత్వాన్ని చూసాం అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు పరిపాలించారు. ఎప్పుడు చూసినా చరిత్ర అంటే మాది, చరిత్ర అంటే మాది, చరిత్ర అంటే మాది అంటారు అధ్యక్ష. అసలు వాళ్ళ చరిత్ర ఏంటి అధ్యక్ష? చిత్తు కాగితంతో సమానం అధ్యక్ష. వెన్నుపోట్లు, దోపిడీలు, అరాచకాలు, దాడులు తప్ప దాంట్లో ఏం కనిపించదు అధ్యక్ష. కానీ జగనన్న రాస్తున్న ఈ చరిత్రలో ప్రతి పేజీ సువర్ణ అధ్యాయమని గర్వంగా చెప్పగలను అధ్యక్ష. అధ్యక్ష, నేను మీరు ఇక్కడున్న అనేక మంది కొత్త వాళ్ళు, పాత వాళ్ళు, ఎమ్మెల్యేలు ఉన్నారు, అలాగే అధికారులు ఉన్నారు. ఎప్పుడైనా ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా ఒకేసారి ఇన్ని ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తున్న కార్యక్రమాన్ని విన్నామా, చూసామా, చరిత్రలో అయినా చూసామా అని నేను అడుగుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఇన్ని జగనన్న చేయగలుగుతున్నాడు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి సత్తా నేను అంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే అందరికీ కూడా ఒకే పవర్ ఉంటుంది అధ్యక్ష, అన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులకి. కానీ ఎవరికైతే మనసున్న ముఖ్యమంత్రి ఉంటారో ఆ రాష్ట్రంలోనే ఇలాంటి పథకాలన్నీ వస్తాయని గతంలో మనం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చూసాం అధ్యక్ష. ఇప్పుడు జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక చూసాం అధ్యక్ష. జగనన్న చెప్పినట్టుగా తన పాదయాత్రలో నాన్న 2 అడుగులు ముందుకు వేస్తే నేను 4 అడుగులు ముందుకు వేసి నాన్న ఆశయాల్ని నెరవేరుస్తూ నాన్నను అభిమానించే ఈ రాష్ట్ర ప్రజల కళ్ళల్లో చిరునవ్వును చూడాలనుకుంటున్నాను అన్నారు అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు అన్న 4 అడుగులు ముందుకు వేసి ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలతో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని ఆశీర్వదిస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, మన ప్రభుత్వం తొలి విడతలోనే 28,000 కోట్లతో 15,60,000 పక్కా గృహాల నిర్మాణం చేపడుతుంది అధ్యక్ష. అధ్యక్ష, ఇల్లు మాత్రమే కాదు అధ్యక్ష, ఊర్లకు ఊర్లు కట్టిస్తున్నారు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు. మనం చరిత్రలో చదువుకున్నాం అధ్యక్ష, అశోకుడు చెట్లు నాటెను అని. మరి చెట్లు నాటినందుకే చరిత్రలో మనం ఎన్నో ఏళ్లుగా అవి పిల్లలకి చెప్తున్నామంటే ఇలా ఊళ్ళకి ఊళ్ళు కట్టిస్తున్న జగనన్నని చరిత్రలో శాశ్వతంగా ప్రజలందరూ గుర్తుపెట్టుకునే విధంగా ఒక పాఠంగా కూడా పెట్టాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను అధ్యక్ష. నిండ్ర మండలం నగరి కాన్స్టిట్యున్సీలో రత్నం షుగర్ ఫ్యాక్టరీ అని చెప్పేసి ప్రైవేట్ ఇండస్ట్రీ ఉందండి. అది గత 3 సంవత్సరాలుగా మూతపడిపోయి ఉంది. వాళ్ళు దరిదాపులో 36 కోట్లు రైతులకు కానీ 12 కోట్ల ఎంప్లాయీస్కి కానీ బకాయిలు పెట్టేస్తున్నారు. అది కూడా ఇవాళ ఆ ఫ్యాక్టరీ మొత్తం కూడా వేలం పాటలకు వస్తూ ఉంది. ఖచ్చితంగా మన అడ్మినిస్ట్రేషన్ బాబు గారు మీ ద్వారా రైతులకి కానీ ఎంప్లాయీస్కి కానీ న్యాయం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలని కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు.